స్మార్ట్ ఫోన్ల తయారీలో భారత్ దూసుకెళ్తోంది. పిఎల్ఐ స్కీమ్ కారణంగా దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ నేడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది తొలి 5 నెలల కాలానికి ఆ దేశ స్మార్ట్ ఫోన్ల దిగుమతుల్లో మన వాటా 36% చేరింది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరి వద్ద దేశీయంగా తయారైన ఫోన్లు ఉంటున్నాయన్నమాట. గతేడాది ఈ వాటా 11%గా ఉంది. అదే సమయంలో 82%గా ఉన్న చైనా మార్కెట్ వాటా 49%కి తగ్గింది. ఆ మేర డ్రాగన్ ఆధిపత్యానికి గంటిపడింది. అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి మే నెల మధ్య కాలంలో 21.3 మిలియన్ యూనిట్ల స్మార్ట్ ఫోన్లను భారత్ అమెరికాకు ఎగుమతి చేసింది. $9.35 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లను అగ్రరాజ్యానికి భారత్ ఎగుమతి చేసింది. మన దేశం నుంచి ఎగుమతి చేసిన వస్తువుల్లో విలువ పరంగా స్మార్ట్ ఫోన్లదే అగ్రస్థానం. అమెరికాకు ఇప్పటికీ అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తున్నది చైనానే అయినప్పటికీ ఆ దేశ దిగుమతులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి మే మధ్య 29.4 మిలియన్ యూనిట్లను ఆ దేశం అమెరికాకు ఎగుమతి చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 27% తగ్గింది. మొత్తంగా $10 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. ప్రస్తుతం చైనా 49% వాటాతో అగ్రస్థానంలో ఉండగా భారత్ 36% వాటాతో రెండో స్థానంలో ఉంది. వియత్నాం 14% మార్కెట్ వాటాతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో అత్యధికం యాపిల్వే. 2020 వరకు స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి విషయంలో చైనాపైనే అధికంగా ఆధారపడిన యాపిల్ ఆ తరువాత తన పంథాను మార్చుకుంది. భారత్ తయారీని ప్రారంభించింది. ముఖ్యంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం గేమ్ చేంజర్గా నిలిచింది. తొలుత కేవలం పాత మోడళ్లు మాత్రమే ఉత్పత్తి చేసే యాపిల్ ఇప్పుడు ప్రో మోడళ్ల తయారీని దేశంలోనే చేపడుతోంది.